ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బిక్కవోలులో రొక్కాల రాణి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా కల్పించడంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరి పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్బాబు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన ఈ రోజు కొనసాగుతుంది. అంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బిక్కవోలులో రొక్కాల రాణి అనే మహిళ ఇక్కడ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు ఈమె మృతి చెందడం జరిగింది. ఈ కుటుంబ సభ్యులను కూడా ఈరోజు నారా భువనేశ్వరి పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం అందజేశారు. ప్రస్తుతం మనం బిక్కవోలులోని రొక్కాల రాణి ఇంటి దగ్గర ఉన్నాము. అమ్మ చెప్పండి, నారా భువనేశ్వరి గారు రాజకీయాల్లోకి ఎప్పుడు బయటకు రారో అలాంటిది ఈ రోజు మిమ్మల్ని పరామర్శించారు. ఏం చెప్పారు, మీకు ఏం మాట్లాడారు మేడం గారు? మేడం గారు వచ్చి మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆవిడ వచ్చి ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కనుక్కున్నారండి. మొత్తం అనేది చెప్పానండి. మీకు మేము ఉన్నాం, మీరేం భయపడకండి, మీరు అసలు కుంగిపోకండి అనేసి మేడం గారు చెప్పి మాకు ఎంతో ధైర్యాన్ని ఓదార్పుని అందజేశారండి. ఆవిడ రావడం, ఆవిడ మాతో మాట్లాడడం అనేది మేము మాటల్లో చెప్పలేనంత ఇదిగా ఫీల్ అవుతున్నామండి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే గత 3 రోజులుగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన సాగుతుంది. జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఓ పక్కన చంద్రబాబు కదిలిరా బహిరంగ సభలు విజయవంతం అవుతున్నాయి, పక్కన నారా భువనేశ్వరికి బాధితులను పరామర్శించడం మీరు కూడా చూశారు. అండగా ఉంటామని చెప్పారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు. ఈ పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి వెన్నంటి ఉన్న కుటుంబాలు కానీ మిగతా వారు కానీ తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనే దానిపైన తీవ్రంగా ఆవేదన చెందారు. ఇక్కడ ఎవరైతే రొక్కల రాణి అనే మహిళ, దాదాపు 55-56 సంవత్సరాల వయసు ఉన్న మహిళ ఉన్నారో, ఈ కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం కుటుంబం. ఆవిడ మొదటి నుంచి తెలుగుదేశం కార్యకర్త. అదేవిధంగా ఇప్పుడు ఆవిడ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఈవిడ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఆమె కుమారుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బూత్ కమిటీ కన్వీనర్గా ఉన్నారు. ఆవిడ వార్తలు చూస్తూ సడన్గా కుప్పకూలిపోవడం జరిగింది. అదే రోజు మేము కూడా ఇక్కడ గుడిలో పూజ చేయిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు. దానికోసం వార్త తెలిసిన వెంటనే మేము రావడం, ఈ కుటుంబాన్ని పరామర్శించడం, అంత్యక్రియలు అన్నీ పూర్తి చేయడం జరిగింది. మరి వారి కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఇవాళ నారా భువనేశ్వరి గారు రావడం జరిగింది. మరి ఇది అందరికీ ఆనందదాయకం. ఒక కుటుంబం ఒక ఆపదలో చిక్కుకున్నప్పుడు సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షులు వారి సతీమణి, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆమె వచ్చి వాళ్ళని వాదార్చి వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడి వాళ్ళకు భరోసా కల్పించి, వాళ్ళకి నమ్మకం కల్పించి, మేము ఉన్నామనే ధైర్యం ఇచ్చి వెళ్ళడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రజల్లో కూడా ఒక నమ్మకం, తెలుగుదేశం పార్టీ పట్ల ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పట్ల, నందమూరి తారక రామారావు గారి కుటుంబం పట్ల ఒక నమ్మకాన్ని, భరోసాని ప్రజల్లో పెంచింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. నారా భువనేశ్వరి తమను పరామర్శించి ఓదార్చి మీకు అండగా ఉంటాము, టీడీపీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి, మీకు ఏ ఆపద వచ్చినా సరే టీడీపీ ఆదుకుంటుందని ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా టీడీపీ అండగా ఉందని కూడా ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది బిక్కవోలులో నారా భువనేశ్వరి బాధిత కుటుంబాలను పరామర్శించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో